రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడూ రాజకీయమే చేయాలి. నిత్యం వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకెళ్తా ఉండాలి. ఒక పదవిలోకి వచ్చేసాం, రాజకీయాల్లో సక్సెస్ అయిపోయాం అనేది ఏమి ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా సక్సెస్ అయిపోయాం, ఇదే చివరి మెట్టు అని అనకూడదు. ఒకసారి సక్సెస్ అయిపోయి చివరి మెట్టుకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఆ మెట్టు మీద శాశ్వతంగా ఉండలేం. ఇప్పుడు అధికారంలో ఉంటాం, మళ్ళీ రేపొద్దున ప్రతిపక్షంలోకి వస్తాం అంటే మెట్టు దిగిపోయినట్టే. వైకుంఠపాళి ఆట ఉంటుంది కదా, అలాగే నిత్యం లెక్కి పైకి వెళ్తారు ప్రతిపక్షంలో ఉండి. తర్వాత ఒక్కసారి అక్కడ ఉంటారు ఒక 5 ఏళ్ల పాటు. తర్వాత మళ్ళీ అక్కడ ఏదైనా జరిగితే కిందకు వచ్చేస్తారు. అక్కడ శాశ్వతంగా ఉండే చాలా తక్కువ. ఇప్పుడు ప్రధాని మోడీ 3 దఫాలుగా కంటిన్యూగా ఉంటున్నారు, మళ్ళీ ఉంటారు కూడా అలాగే. కానీ ఆంధ్రప్రదేశ్లో మారుతుంది, కాసేపు బాబు, కాసేపు జగన్, అంతకుముందు కాంగ్రెస్, ఇలా మారుతా ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది. కాకపోతే నిఖార్సైన పొలిటీషియన్ అంటే చంద్రబాబు గారి పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా రాజకీయాలే తింటారు, రాజకీయాలనే జీర్ణించుకుంటారు, నిద్రలో కూడా ఆయన రాజకీయాలే చేస్తారు. అలా రాజకీయాలు చేయలేరు. రిలాక్సేషన్ అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల విషయంలో. అంటే ఒకటి అలాగని ఓడిపోయాం అని కుంగిపోరు, గెలిచేయం కదా అని సంబరాలు చేసేసుకోరు. గెలుపు కోసం ఆయన ఎక్కడ పరుగు అయితే ఆపరు. అలా ఏపీలో చూసుకుంటే మరో రాజకీయ నాయకుడు ఉన్నారా అంటే చెప్పడానికి కష్టమే. చంద్రబాబు బోర్న్ పొలిటీషియన్గా పేర్కొనాలి. ఇక ఏపీలో అధికార పక్షానికి ప్రతిపక్షం తప్పనిసరిగా ఉంటుంది. వైసీపీకి సీట్లు వచ్చిన 11 సీట్లు వచ్చిన 40% ఓట్ షేర్ అయితే వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంలోనే ఉంది ఒక రకంగా. అంతా అలాగే అనుకుంటున్నారు. దాంతోనే వైసీపీకి మళ్ళీ అధికారం వస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు వైసీపీ నాయకులు కూడా. అంటే ఏపీలో ఇంకా 2 పార్టీల వ్యవస్థే కొనసాగుతోంది. ఇది ఏపీ విభజన నాటి నుంచి అలాగే జరుగుతూ వస్తుంది. ఏపీలో 2014లో టీడీపీ గెలిస్తే వైసీపీ విపక్షంలోకి వచ్చింది. 2019లో వైసీపీ గెలిస్తే టీడీపీ విపక్షం అయింది. 2024లో టీడీపీ కూటమి వచ్చింది, వైసీపీ విపక్షంలో ఉంది. 2029లో ఇప్పుడు మాదే అధికారం అంటుంది వైసీపీ. అలాగే జనాలకు కూడా ఏపీలో వేరే పొలిటికల్ ఆల్టరేషన్ అనేది లేకుండా పోయింది. నిజానికి ఏపీలో 3 పార్టీల వ్యవస్థ ఏర్పడుతుంది అని అందరూ అనుకున్నారు. జనసేన ఆవిర్భావంతో ఆ లోటు తీరుతుందని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయంగా నేనుంటాను అన్నారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీని పెట్టిన వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రత్యామ్నాయంగా నేను ఉంటాను అని చెప్పి ఆయన వెండితెర మీద ఒక రకంగా పవర్ స్టార్. కానీ ఇక్కడ ప్రజల్లో కూడా ఒక పవర్ ఉంది ఆయనకి. అందుకే డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఆయన మాత్రం లీడ్ రోల్లోకి రాలేకపోతున్నారు. అంటే ఒక రకంగా ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటమి పాలవుతారు, వీరమరణం పొందుతారు అనేది ఆయనకు తెలుసు. అందుకే ఒంటరిగా పోటీ చేసి సాహసం చేయట్లా. 2024లో బీజేపీ టీడీపీలతో కలిసి ఆయన కూటమి కట్టి 21 సీట్లు అయితే సాధించుకున్నారు. అప్పటికే ఆయన వ్యూహాలు, పొత్తు ఆలోచనలకు కరెక్టే అయినా అధికారం చేతిలో పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ తన పార్టీని బలోపేతం చేసుకుని 2029లో అయినా జనసేన నుంచి ముఖ్యమంత్రి తాను ఉండాలి అని భావిస్తున్నారా అంటే లేదు. కానీ ఆ చర్చ అయితే నడుస్తుంది. పవన్ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తుంటే కనుక మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబునే సీఎంగా ఆయనే ఉంచాలని అనుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక రెండో పార్టీగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఆయనే ఉంచుతున్నారు. ఇంకా వైసీపీకి నేను ఎలాగా 2వ స్థానంలోకి రాను, తెలుగుదేశం పార్టీతో కలిసిపోయాను కూటమితోటి, ఇక 2వ స్థానం ఎప్పటికీ వైసీపీకే అనేది. అలాగే ఏపీ ప్రజలకు కూడా ఇంతకంటే వేరే మార్గం, పరిష్కారం లేదని అర్థమవుతుంది. నిజానికి చంద్రబాబు పాలన, జగన్ పాలన చూసేసిన ప్రజలు 2024 నాటి కొత్త నాయకత్వం కోరుకున్నారు. కానీ ఏపీలో కూటమి రూపంలో ఆ ఛాన్స్ని అంతా కలిసికట్టుగా తీసేసుకున్నారు, ప్రజలకు ఇవ్వాల. దాంతో ఇప్పుడు అతిపెద్ద పార్టీగా టీడీపీకే సీఎం సీట్ దక్కేసింది. 2029లో చూసుకుంటే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయం పోరు సాగితే మాత్రం అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత కాస్త వైసీపీకే కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మధ్యలో వేరే పార్టీ లేకపోవడం, పవన్ తాను సీఎం రేస్లో ఇప్పట్లో లేనని చెప్పడం ద్వారా జగన్కే మళ్ళీ అవకాశాలు మెరుగుపడ్డాయి అనేది కొంతమంది అభిప్రాయం. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ అయితే వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉన్నాయి. కూటమి కాకపోతే వైసీపీ, జనాలకు ఇంతకు మించిన చాయిస్ అయితే లేదు. అదే వైసీపీకి ఒక విధంగా ప్లస్ అవుతుందా అంటే ఇప్పుడు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ పవన్ కళ్యాణే ఇస్తున్నారా, అదే చర్చ.